హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ సంబంధించి ప్రీవియస్గా చాలా మంది ఎగ్జామ్ రాసి ఉన్నారు కదండి. ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూస్కి మనకి ఏ టైప్ ఆఫ్ కంపెనీలు అనేవి ఆఫర్ చేస్తున్నాయి, మన పేరు అనేది షార్ట్ లిస్ట్ అయ్యిందా లేదా, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, డాక్యుమెంట్స్ ఏంటి, మనకి శాలరీ అనేది ఎంత ఇస్తున్నారు, మనకి ఇవ్వబోయే జాబ్ అనేది ఆఫ్ రోల్లో ఉంటుందా ఆన్ రోల్లో ఉంటుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఇంకా ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాము, కౌన్సిలింగ్కి అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళకి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకి కూడా షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. ఆ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు. ఇకపోతే రీషెడ్యూల్స్ పెట్టుకుందాం అనుకున్న మనం ఎగ్జామ్ రాద్దాం లొకేషన్ చేంజ్ చేసుకుందాం అనుకున్న అవకాశం అయితే ఉంది. దానికి మీరు సంబంధిత లాగిన్ అయ్యి ఈ రెండు యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. రీషెడ్యూల్ లేదా జాబ్ ఎగ్జామ్ లొకేషన్ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. రెండు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి అసెస్మెంట్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళు టెక్నికల్ స్టూడెంట్ అవనివ్వండి, నాన్ టెక్నికల్ స్టూడెంట్ అవనివ్వండి, ఎవరైతే ఎగ్జామ్ అనేది పెర్ఫామ్ బాగా చేశారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయండి. మన ఈ వీడియోలో ఆ ఇంటర్వ్యూస్ సంబంధించి ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారో, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు వచ్చే జాబ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఏ కంపెనీ జాబ్స్ మనకు వస్తున్నాయి, ఆ జాబ్ కంపెనీస్ అనేవి మంచివా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ఏవైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేయబోతున్నారండి. మీరు మీ ఏదైతే ప్రొఫైల్ ఉందో మీరు ఎగ్జామ్ పాస్ ఇది అయిన తర్వాత, ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు వచ్చే స్కోర్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఎవరైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలకి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మీ కంపెనీ ఏవైతే మీ ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ని సంబంధిత కంపెనీలకి రికమెండ్ చేయడం జరుగుతుంది. అయితే టెక్నికల్గా అయితే టెక్నికల్, నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్గా వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. మన విశాఖపట్నం వారికే చూసుకుంటే మొన్నట టాటా వారికి సంబంధించి అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయ్యాయి. అలాగే బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి అయ్యాయి. కపిల్ చిట్ ఫండ్కి సంబంధించి కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయ్యాయి. సో మన ఈ వీడియోలో దానికి సంబంధించి ఎవరు ఫాలోఅప్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారి ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అవుతుంది మనం చెప్పుకున్నాం కదా, దీన్ని ఫాలోఅప్ చేయడానికి సంబంధించి సచివాలయ సిబ్బంది లాగిన్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ సంబంధించి ఆ లాగిన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి ప్రొఫైల్ ఎవరిదైతే ఉందో ఆ అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరిచి అతన్ని ఫాలోఅప్ చేయడానికి, అలాగే ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఎవరైతే షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థికి సంబంధించిన వివరాలతో పాటు ఎప్పుడు అటెండ్ అవ్వాలి, అటెండ్ కాబోయే లొకేషన్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా సంబంధిత లాగిన్లు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఏంటి, అలాగే మన ఇంటర్వ్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయితే పాటు ఆ కంపెనీ మనకి ఏం ఆఫర్ చేస్తుంది, ఇలాంటి కంప్లీట్ ప్రొఫైల్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం మొదటగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్క్రీన్లో మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ స్క్రీన్లో ఏమవుతుందంటే కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ ఆ కంపెనీ పేరు తీర్చి మనకి వాళ్ళు ఆన్ రోల్లో తీసుకుంటున్నారా ఆఫ్ రోల్లో తీసుకుంటున్నారా, అలాగే ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ప్యాకేజ్ అనేది ఎంత ఇస్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ వాళ్ళకి తెలియపరుస్తూ కింద క్యాండిడేట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా సంబంధించిన సచివాలయ సిబ్బందికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఆ వివరాలన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత కిందకి వెళ్తే ఏదైతే కంపెనీ ప్రొఫైల్ ఉందో కంపెనీ ప్రొఫైల్లో మనకి జాబ్ అనేది ఏ టైప్లో జాబ్ ఉంటుంది, మనకి 8 hours డ్యూటీ ఉంటుందా, 12 hours డ్యూటీ ఉంటుందా, ఏంటని చెప్పి షిఫ్ట్ వైజ్గా ఉంటుందా లేదా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఉందో ప్రొఫైల్కి మేల్ సూట్ అవుతారా లేదా, ఫీమేల్ సూట్ అవుతారా లేదా, అలాగే నైట్ షిఫ్ట్లు అయ్యి ఉంటాయి లేదా, నైట్ షిఫ్ట్లు ఉంటే మేల్కి ఫీమేల్కి ఉంటుందా లేదా, మనకి అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కంపెనీ మనకు ఆఫర్ చేస్తుందా లేదా, ఇలాంటి కంప్లీట్కి సంబంధించి కంపెనీకి సంబంధించి కంప్లీట్ వివరాలన్నీ కూడా మనకి సంబంధించిన సచివాలయ సిబ్బంది లాగిన్లో వాళ్ళు పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన ఏం జరుగుతుందంటే సంబంధిత సిబ్బంది ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్కి ఫోన్ చేసి మీకు పలానా కంపెనీ పలానా తారీఖున ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, సో ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంత శాలరీ వాళ్ళు ఆఫర్ చేస్తారు, జాబ్ లొకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తెలియపరుస్తూ మీకు 3 రకాల షిఫ్ట్లు 8 hours డ్యూటీతో 3 రకాల షిఫ్ట్లో ఉంటూ మీకు వీక్ ఆఫ్స్ ఇవన్నీ ఉండి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇలాగా అలాగే ఫుడ్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటూ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వివరంగా వివరిస్తే ఆ సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థికి ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం వారు మేము పలానా తారీఖున ఇంటర్వ్యూ అయ్యేదానికి మేము అటెండ్ అవుతాము, లేదు మాకు ఇవేవి డీటెయిల్స్ మాకు నచ్చలేదు, ఈ కంపెనీ మాకు వద్దు అనుకుంటే నాట్ ఇంట్రెస్ట్, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తెలియపరిచిన దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫాలోఅప్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్, నాట్ ఇంట్రెస్ట్ అయితే నాట్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేసుకొని చేస్తారనమాట.
ఈ కంప్లీట్ ఈ ప్రొఫైల్ అంతా కూడా ప్రతి ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అందరికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు ముందుగానే 15 రోజుల ముందుగానే పలానా ఇంటర్వ్యూ మనకి పలానా క్యాండిడేట్కి ఉంటుంది, మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి మీ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అసెస్మెంట్లో బాగా స్కోర్ చేసిన అభ్యర్థులు అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా రాద్దాం అనుకుంటే రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ చేసే ఇంటర్వ్యూస్ కన్నా ఈ ఇంటర్వ్యూస్ మీరు డైరెక్ట్గా కానీ వెళ్తే మనకి సంబంధిత గవర్నమెంట్ నుంచి రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు త్వరగా ఆల్రెడీ ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్ కానీ కమ్యూనికేషన్ దీనికి సంబంధించిన ఆల్రెడీ పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మీకు త్వరగా వాళ్ళు ఆఫర్ లెటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఫస్ట్ ఈ కంపెనీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీకు అక్కడ నచ్చకపోతే మీరు క్విట్ అయిపోవచ్చు, లేదు జాయిన్ అయితే జాయిన్ అవుతారు. ఇంక ఈ రెండు నచ్చకపోతే మీకు నెక్స్ట్ మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీకు ఇంకా వేరే ఏదైనా కంపెనీ సూట్ అయితే మళ్ళీ అగైన్ మిమ్మల్ని ఫాలోఅప్ చేయడానికి ఆ కంపెనీకి సూట్ అయితే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తారు. సో కంపల్సరీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మిమ్మల్ని పిల్లరు అలాంటిది ఏం లేదండి. ఈ కంపెనీ మీరు అటెండ్ అయితే ఓకే, అటెండ్ కాకపోతే ఇక నాట్ ఇంట్రెస్ట్ పెడతారు కదా, నెక్స్ట్ ఇంకో కంపెనీ ఏమైనా ఆఫర్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఇంటిమేట్ అనేది చేస్తారు. అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏవైతే జాబ్ మేళా కండక్ట్ చేసే లొకేషన్స్ ఆ లొకేషన్స్లో మీకు ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా, బజాజ్ ఫిన్సర్వ్ కానీ కపిల్ చిట్ ఫండ్కి సంబంధించి టాటా అనుబంధ సంస్థకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇంకా ఆఫర్స్ అయితే మంచిగానే వస్తున్నాయి, మంచి కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఇంకా అటెండ్ అవుదాము రాద్దాం అనుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వర్క్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుదాం అనుకుంటే ప్రొఫైల్ అంతా ఒకసారి చూసుకొని మీరు చేస్తున్న దీని మీద ప్యాకేజ్ అది బాగా ఉండి లొకేషన్ అది బాగుండి కంపెనీ రోల్లో మీకు రోల్ అది కూడా బాగుంటుంది అంటే మాత్రం మీరు ముందుగానే చెక్ చేసుకొని మీరు ఆ సంబంధించిన ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు ఆఫర్ లెటర్ అనేది తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ రకంగా మనకి ఈ డ్రైవ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. మనకి చూడండి, మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి శిక్షణ నైపుణ్య కేంద్రాల్లో జాబ్ మేళాలు కండక్ట్ అవుతుంది కదా, సేమ్ ఆటోమేటిక్గా సో ఇంచుమించుగా ఆ టైప్ ఆఫ్ కంపెనీలు మనకి ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. పెద్దగా వేరియేషన్ అయితే మనకి ఎక్కడ ఎక్కువ ఏం కనిపించట్లేదు. మ్యాక్సిమం మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లాగిన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అప్పుడు వచ్చిన ఇక్కడ సేమ్ కంపెనీలు అనేది రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది, త్వరగా మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉంటే మాత్రం మీకు సంబంధించిన ప్రొఫైల్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ పూర్తిగా మీరు చూసుకొని అటెండ్ అవుదాం అనుకుంటే మాత్రం అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు మీ లాగిన్లో ఈ వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. లేదంటే మీకు సంబంధించిన సచివాలయ సిబ్బంది మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు. ఆ టైంలో మీరు వెళ్దాం అనుకుంటే మీరు ఎస్ఆర్ నో అనేది మీరు చెప్పుకొని దీనికి ఏర్పాట్లన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.